ఇప్పుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి మమ్మల్ని ఇంతవరకు మీ కృపలో భద్రపరిచి కాపాడి, మరి రాత్రి సమయంలో నీ పాద సన్నిధికి నడిపించిన మీ మహాప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ పాద సన్నిధికి ఇంకా రావాల్సినటువంటి బిడ్డలని త్వరగా మీరు నడిపించండి. చదవబడిన వాక్య భాగమును మీరు జీవించి మనిషి మాత్రుని మీరు మరుగుపరుచుకొని మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నాం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూడండి, ఈ ప్రపంచంలో పాపి అయినటువంటి మానవుడి కొరకు చనిపోయినటువంటి ఒకే ఒక దేవుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, దేవుడు ఎందుకు మన ఎడల ప్రేమ చూపిస్తున్నాడు, కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, మనము దేవుని చేతి పని అయి ఉన్నాం. దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుడు మనలను మరి తన చేతితో నిర్మాణం చేశాడు ఈ మానవుణ్ణి. అందుకనే ఈ మానవుడి పట్ల దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 100వ అధ్యాయము, కీర్తనలు 100 అధ్యాయము 100 3వ వచనం నుండి మనం చదువుకుందాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చాలు. చూడండి, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎవరు దేవుడు? ఈనాడు ప్రపంచంలో మరి ఎంతోమంది దేవుడు ఎవరు అనే విషయాన్ని తెలియనటువంటి స్థితిలో ఈనాడు మనుషుడు జీవిస్తూ ఉన్నాడు. అసలు దేవుడు ఎవరు? ఈ దేవుడు ఎవరంటే ఇక్కడ యెహోవాయే దేవుడు. కారణం ఏంటి? దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు దేవుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని కలుగు చేసిన వాడు దేవుడు. శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించాడు. ఏమీ లేని దానిలో నుండి కలుగు చేసినటువంటి దేవుడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏమైనా కలుగు చేస్తాడు. మనమైతే ఒక ఇంటిని కట్టాలంటే దానికి సిమెంట్ కావాలి, మరి ఇటుకరాళ్ళు కావాలి, మరి ఐరన్ కావాలి, ఇనుప సవ్వలు కావాలి, మరి ఎంతోమంది పనివారు కూడా కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే అది ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. కానీ మన దేవుడు కలుగును కాకంటే కలిగిన అంతే. ఈ భూమి మీద ఆయన సృజించినటువంటి సమస్తాన్ని దేవుడు మాట చేత దేవుడు కలుగు చేశాడు. కలుగును కాకంటే కలిగిని. అయితే ఈ మానవుణ్ణి మాత్రం మనుషులను కలుగు అనలేదు. చూడండి, అదే ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ఆయనే మనలను పుట్టించెను. మరొకసారి చూస్తే ఆయన మనల్ని నిర్మించను అనే మాట వ్రాయబడి ఉంటుంది. అంటే ఈ మానవుణ్ణి తయారు చేశాడు దేవుడు. మట్టితో మనిషిని తయారు చేశాడు. మానవుని యొక్క నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను. కాబట్టి అందుకోసమే ఈ మానవుణ్ణి ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ మనుషుడైతే దేవుని యొక్క మాటను లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాడు. అయినను
ఈ మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని ఆయనే మనలను పుట్టించను. అందుకని ఇక్కడ మనం రోమ 5:8 చూసాం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరిచాడు. తన ప్రేమ ఎలా ఉంటుందో అది ప్రపంచానికే తెలియజేశాడు. కానీ ఇప్పటికి కూడా అనేక మంది జీవితాల్లో దేవుని యొక్క ప్రేమను గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. అయితే దేవుడు ప్రేమించాను అని చెప్పి ఆగిపోలేదు. ఆ ప్రేమను ఎలా వెల్లడి చేశారంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కోసం చనిపోయాడు. ఎందుకు ఆయన చనిపోయాడు? ఆయన చనిపోవడం ద్వారా మనకు కలిగే లాభం ఏమిటి? ఆయన మరణము ద్వారా మనకు జీవం కలుగుతూ ఉన్నది. ఆయన మరణము ద్వారా ఆయన మనకు రక్షణ సిద్ధపరిచాడు. చూడండి, రోమపత్రిక 15వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుకుందాం. యేసు ప్రభువారు ఆయన ఎందుకు ఆయన చనిపోయాడో అక్కడ మాటను జ్ఞాపకం చేసుకుందాం. రోమ 15:3 క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు కానీ చూడండి, ఆయన మన పాపం నిమిత్తం మృతి పొందిననే మాట మనం చూస్తాం. చూడండి, మొదటి కొరింథీ 15లో ఉంటుంది. చూడండి, ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన పాపములను బట్టి ఆయన మన కోసం ఏమైపోయాడు? నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి నొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. యేసు ప్రభువారు ఆయన ఎందుకు మరణించారంటే మన పాపాల నిమిత్తము మృతి పొందాడు. పాపాలు ఎవరి? మనవి. కానీ యేసు ప్రభువారు మన కొరకు ఆయన చనిపోయాడు. ఎందుకు? సత్యన స్థితిలో ఉన్న మనలను బ్రతికించడానికి ఆయన మన కోసం చనిపోయాడు. అందుకని ఎఫెసీ 2:1 ఉంటుంది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. సచ్చిన వారై ఉండగా ఈ లోకంలో ఎవరైతే యేసు ప్రభువు నమ్ముకోకుండా మారు మనసు పొందకుండా ఇంకనూ పాపంలోనే ఎవరైతే జీవిస్తున్నారో వారి ఆత్మీయ స్థితి ఎటువంటిదంటే సత్యన స్థితి. అందుకని ఆ సత్యన స్థితి నుండి మనలను బ్రతికించడానికి ఆయన మన కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేపబడెను. ఇది పునరుద్ధానం, లేపబడుట అనేది. ఆయన మన కోసం ప్రాణం ఇవ్వడమే కాదు కానీ ఆయన తిరిగి బ్రతికాడు 3వ దినాన. అందుకని మరి ఆదివారం నాడు మరి ప్రత్యేకంగా ప్రభువుని ఆరాధించడానికి గల కారణం ఏమిటంటే ఆయన ఆదివారం నాడు తిరిగి లేచాడని. శుక్రవారం సిలువ వేయబడ్డాడు, ఆదివారం తిరిగి లేపబడ్డాడు. ఆయన లేపబడకపోతే ఆయన దేవుడు కాడు, ఆయన మానవుడే. ఎందుకంటే ఈ లోకంలో ప్రపంచంలో ఎంతోమంది మరణించినారు కానీ తిరిగి బ్రతికినటువంటి ఒకే ఒకరు ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన లేపబడ్డాడు కాబట్టి ఆయన దేవుడు అనేదాన్ని రుజువు చేస్తూ ఉన్నది. ఆయన లేపబడ్డాడు కాబట్టి. అందుకని ఈనాడు ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ప్రభువుని ఆరాధిస్తున్నారు, నమ్ముకున్నారంటే ఒకే ఒక కారణం ఏమిటంటే ఆయన మన కోసము చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. సజీవుడైనటువంటి దేవుడు ఆయన. సజీవుణ్ణే ఆరాధించాలి మానవుడు.
జీవము గల దేవుణ్ణి మానవుడు ఆరాధించాలి. జీవాధిపతి. ఆయన మరి ఒక పేరు ఏమిటంటే, ఆయన పేరు ఎవరు? జీవాది. జీవానికి అధిపతి ఆయన. సత్యన స్థితిలో ఉండ మనలను బ్రతికించినటువంటి దేవుడు. అలాగే ఈ లోకంలో మరి భౌతికంగా చనిపోయినటువంటి వారిని కూడా యేసు ప్రభు వారు బ్రతికించాడు. లాజరుని బ్రతికించాడు. 4 దినాలు సమాధిలో ఉండే లాజరును బ్రతికించాడు. విధవరాల కుమారుడు ఒక్కడే కుమారుడు నాయును అనే గ్రామానికి చెందినటువంటి ఒక విధవరాల కుమారుడు సమాధి చేయడానికి తీసుకొని వెళ్ళేటప్పుడు యేసయ్య ఆ గ్రామంలోనికి వస్తూ ఉన్నాడు. ఆగమన్నప్పుడు నిలబడ్డారు. అప్పుడు ఆ చిన్నవాడు లెమ్ము అనగానే లేచి కూర్చున్నాడు. సమాజ మందిరపు అధికారి ఒక్కతే కుమార్తె. ఆ కుమార్తె కూడా చనిపోయింది. ఆ కుమార్తెను హెబ్రీ భాషలో అన్నాడు తల్లీతా కుమి అన్నాడు. అంటే చిన్నదానా లెమ్ము అని చేయబట్టుకున్నప్పుడు ఆ చిన్నది లేచింది. చూడండి, యేసు ప్రభువారు ఆయన నిజమైన దేవుడు కనుక ఆయన మాట్లాడితే చనిపోయిన వాళ్ళు బ్రతికారు. చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడు. కుష్ఠరోగులను బాగు చేశాడు. మరి ఎన్నో అద్భుతాలు చేశాడు. మరి పక్షవాయువు కలిగినటువంటి వారిని బాగు చేశాడు. మరి ఎన్నో అద్భుతాలు ఈ లోకంలో. సముద్రంలో తుఫాను వస్తే సముద్రం ఆ నెమ్మలించు అనగానే తుఫాను ఆగిపోయింది. ఈ సృష్టి మీద అధికారము గల దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగినటువంటి దేవుడు యేసు ప్రభువు మాత్రమే. అందుకనే ఈనాడు ప్రపంచంలో అనేకులు యేసు ప్రభువు నమ్ముకొని ఆయన బిడ్డలుగా బ్రతుకుతూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఆయన మన కోసం మరణించి తిరిగి లేచిన దేవుడు. పాపులమైన మన కోసం, మన మంచోడమని ఆయన ప్రాణం పెట్టలేదు. మనం పాపులం కాబట్టి మనం పొందవలసిన మరణాన్ని యేసు ప్రభువారు పొందాడు. ఆ శిక్ష మనం పొందాలి. ఎందుకంటే మనం పాపులమే. మన మాటలు మంచివి కాదు, మన క్రియలు మంచివి కాదు, మన జీవితం మంచిది కాదు. చెడు ఆలోచనలతో, చెడు మాటలతో, చెడు జీవితాన్ని కలిగినటువంటి మరి మనలను ఆయన పరిశుద్ధులుగా చేయడానికి, తన బిడ్డలుగా చేసుకోవడానికి మనకు బదులుగా శిలువలో ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకోసమే మన జీవితాల్లో ఆయన నమ్ముకుని బ్రతుకుతున్నాము. ఇంకా రెండో కారణం అంటూ ఏమి లేదు. మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభువుని నమ్ముకోవడమే మన యొక్క ధన్యత, మనకు గొప్ప భాగ్యం. ఎందుకంటే ఒక పాపి అయిన మానవుడు పరలోకంలో చేరాలంటే యేసు క్రీస్తు ద్వారా తప్ప మరి యొక్క ద్వారం అనేది తలుపు అనేది లేదు. అందుకనే ప్రభువు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని ప్రభువు చెప్పాడు. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించే మానవులకి మార్గమై ఉన్నటువంటి దేవుడు. ఆయన మార్గములోనికి రావాలి మనం. అంటే యేసు క్రీస్తులోనికి మనం రావాలి. చదవండి రోమపత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం చదవండి. రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదో. ఎవరికి? యేసు క్రీస్తు నందు ఉన్నటువంటి వారికి. అంటే యేసు క్రీస్తుని నమ్ముకొని ఎవరైతే మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకుతున్నారో వారికి ఏ శిక్ష విధి లేదు. మరి యేసు ప్రభువుని నమ్ముకోకపోతే కలిగే ఫలితం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువుని నమ్మనటువంటి వారికి శిక్షా విధి ఉన్నది. రోమా 16:16 ప్రకారం నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష. ఆ శిక్ష నుండి తప్పించుకోవాలంటే
యేసయ్యని నమ్ముకోవాలి. బాగా ఆకలి అవుతున్నప్పుడు ఆ ఆకలి బాధ తీర్చుకోవాలంటే అన్నం తినాలి. బాగా దాహం అవుతున్నప్పుడు మంచినీళ్ళు తాగితే మన దాహం తీరుద్ది. అలాగే పాపంలో జీవించే మానవుడి యొక్క పాపం క్షమించబడాలంటే యేసు ప్రభువు నమ్ముకొని తమ పాపాలు ఒప్పుకొని పాపాన్ని ఎవరైతే విడిచిపెడతారో వారు మాత్రమే రక్షింపబడినటువంటి వారు, క్రీస్తులోనికి వచ్చినటువంటి వారు. 2 కొరింథీ 5:17 2 కొరింథీ 5:17 కాబట్టి కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. జీవితం ఒక క్రొత్తదిగా మార్చబడాలంటే, మనలో ఉన్న చెడు అలవాట్లు పోవాలంటే యేసు ప్రభువునే నమ్ముకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. అంటే పాత జీవితం మరి ప్రభువు తొలగిస్తాడు. నీలో ఏ అలవాటు ఉందో చెడు అలవాటు, దాని నుండి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. ఆయనకు మాత్రమే సాధ్యం. మనం ఏదైనా ఒక అలవాటు మనం చేసుకుంటాం, కానీ దాన్ని మానుకునే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ ఆ అలవాటు నుండి మానుకునే శక్తిని ప్రభువు నీకు ఇస్తాడు. ఎప్పుడు నువ్వు ఆయన నమ్ముకున్నప్పుడు, నీవు నీ పాపాలు ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టినప్పుడు నీ జీవితం నూతనమైందిగా మార్చబడుతుంది. అందుకోసమే యేసు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, పాపులమై ఉండగా, ఎవరు మనం? పాపులము. చూడండి, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనం భక్తిహీనులు అనే మాటను కూడా వ్రాయబడి ఉన్నది. రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం బలహీనులమి భక్తిహీనులమి. చదవండి, 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనము ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. చూడండి, ఇక్కడ ఒక మాట మనం చదువుకున్నాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా. బలహీనులం మనం బలవంతులం కాదు. ఈ లోకంలో మానవుడు బలహీనుడు. ఎన్నో బలహీనతలతో మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి, బలహీనత అంటే అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఒక చెడుల వాటిని మనం అలవాటు చేసుకుంటాం, కానీ మానుకునే శక్తి మనకు లేదు, బలము లేదు మనకి, ఎవరైనా సరే ఈ ప్రపంచంలో. కానీ బలహీనమైనటువంటి మనలను క్రీస్తు యుక్త కాలమున, ఏ కాలం అది? యుక్త కాలం అంటే యవ్వన కాలంలో. యేసు ప్రభువారు యవ్వన కాలంలో 33.5 సంవత్సరాల వయసులో మన కోసం సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. పాపులమైన మన కోసం, బలహీనమైన మన కోసం, భక్తిహీనులు మనం. ఎవరు మనం? భక్తిహీనులం. ఒకప్పుడు మనలో భక్తి లేదు. భక్తి లేనోళ్ళు దేవుని మందిరానికి రాలేరు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కాస్త కోస్త భక్తి ఉంటే, దేవుడు అంటే వాడు దేవుని మందిరానికి వస్తారు. భక్తి లేని వారు రాలేరు. కానీ భక్తిహీనులమైనటువంటి, భక్తి లేనటువంటి మన కొరకు యేసయ్య సిలువలో చనిపోయాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఆయన ప్రేమను గ్రహించాలి. అంతేగాని ఏముందలని తేలిగ్గా నీ జీవితంలో ఈ మాటను తీసివేసుకోవద్దు. ఒక్కసారి మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడనే విషయాన్ని నిజముగా మనుష్యుడు ఆలోచన చేస్తే యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఈ లోకంలో బ్రతకలేడు. ఇప్పుడు 9వ వచనం చదువుకుందాం. 9 రోమా
5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. తండ్రి యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా మనకు కలిగినటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటంటే ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి, సిలువలో యేసయ్య రక్తము చిందించకపోతే మనకు పాప క్షమాపణ అనేది లేదు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని హెబ్రీ పత్రికలో కూడా ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఆయన మన కోసం రక్తం చిందించాడు. ఈ లోకంలో మన కోసం రక్తము చిందించినటువంటి వారు ఎవరు లేరు. అందుకనే దాదాపు ప్రపంచంలో 240 దేశాల్లో 400 కోట్ల మంది పైగా మరి యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్నారు ప్రపంచంలో. కారణం ఏంటంటే ఆయన మన కోసం ప్రాణం ఇచ్చాడు, ఆయన మన కోసం రక్తము చిందించాడు. ఆ రక్తము ద్వారా మన పాపాలకి క్షమాపణ కలుగుతూ ఉన్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయను. యేసు రక్తము అది ఎడ్ల రక్తం కాదు, మేకల రక్తం కాదు, ఏ రక్తం కాదు. యేసు రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ, ప్రతి పాపం నుండి మనల్ని కడిగి ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ఈ ఆధిక్యత, ఈ ధన్యత ప్రతి మానవుడు కలిగి ఉండాలని ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 10వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం చదవాలి. మనము పాపం చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను చేయువారమగుదుము. చూడండి, ఈ లోకంలో కొంతమంది అయ్యా నేనేం పాపం చేశాను, నాలో పాపం లేదు అని అనుకునేవారు కూడా ప్రపంచంలో అనేక మంది బ్రతుకుతూ ఉన్నారు. కానీ మానవుడు జన్మపాపి, కర్మపాపి. అలాంటి మానవుడి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు చదవండి 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 7వ వచనం చివరి భాగంలో ఉంది చూడండి. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము, ఏ రక్తం అది? యేసు రక్తము. ఆ రక్తము ద్వారా మన పాపాలను కడిగి మనల్ని పవిత్రపరిచే దేవుడై ఉన్నాడు. మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రులుగా చేసే దేవుడు యేసు ప్రభువు మాత్రమే. అంతేకాదు, ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పాపాలు క్షమించే దేవుడు, పాపాలు క్షమించడానికి అధికారము గల దేవుడు యేసు ప్రభువారు. మార్క్స్ వార్త 2:10లో ఉంది ఈ మాట చూడండి. మార్క్స్ వార్త 2:10. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి. సరేండి, భూమి మీద పాపాలు క్షమించే అధికారము యేసు ప్రభువు తప్ప ఎవరికి లేదు. ఈ సత్యాన్ని
ప్రతి మానవుడు గ్రహించాలి. పాపాలు క్షమించే అధికారము అనేది అది యేసయ్య చేతిలో ఉన్నది. ఆయన సర్వాధికారము గల దేవుడు. కారణం ఏమిటంటే ఆయన మన కోసం ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడు, మనుషుడిగా వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. మనకు బదులుగా ఆయన శిలువలో మరణించాడు. ఎవరికి బదులుగా? మనకి. ఆ శిలువ మరణం మనం పొందాలి. ఎందుకంటే మనం పాపులం కాబట్టి, మనం భక్తిహీనులం కాబట్టి, మనం శత్రువులం, దేవునికి మనం శత్రువులమై ఉన్నాము. అందుకని అలాంటి మనలను ఆయన ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడై ఉన్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. రోమ 5:10. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుల చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. చూడండి, శత్రువులమై ఉండగా. శత్రువులు అంటే ఏంటి? దేవునికి ఇష్టం లేనిటువంటి మాటలు మాట్లాడతాం, దేవునికి ఇష్టం లేనిటువంటి పనులు చేస్తూ ఉంటాం, దేవునికి ఇష్టం లేనిటువంటి జీవితాన్ని లోకంలో మనం జీవించినటువంటి వారం. అయితే అలాంటి శత్రువులు మనం అయినను చూడండి, ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాం. కుమారుడు యేసు ప్రభువారు ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. పరలోకంలో ఉన్నటువంటి ఆ ప్రభు మన కోసం కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ మరణము ద్వారా దేవునితో మనకు సమాధానం ఏర్పడింది. మరణము ద్వారా సమాధానం. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ప్రతి మానవుడు గ్రహించాలి. ఆయన మరణ పునరుద్ధానము అంటే ఆయన మరణించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. పునరుద్ధానుడు మన ప్రభు, పునరుద్ధానుడు, మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు. అందుకోసమే ఆయన నమ్ముకొని మనం ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం. ఎంతగా ప్రేమించే దేవుడు యేసు ప్రభువు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అలాగైతే మనం ఈ లోకంలో ఎలా జీవించాలి? ఎంతగా మనల్ని ప్రేమించినటువంటి ఆ ప్రభువుని నమ్ముకున్న మనం ఎలా బ్రతకాలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మనం ఎలా ఉండాలి? ఈ లోకంలో ఎంతగా మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువుని నమ్ముకున్న మనము ఈ లోకంలో ఎలా బ్రతకాలంటున్నాడు? ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టినట్లుగా కనిపెట్టేవారు. దేనికోసం కనిపెడుతున్నారు? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము. చదవండి, ఆ మాట ఉంది. 13వ వచనంలో ఉంది చూడండి ఆ మాట. ఈ లోకంలో దేవుని బిడ్డలు దేనికోసం కనిపెట్టాలి? చదవండి. మనం ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. దేవుని బిడ్డలు దేనికోసం కనిపెట్టాలి? ఇప్పుడున్న భూమి ఆకాశం ఏమైపోద్ది? గతించిపోద్ది. ఈ భూమి మీద ఉన్న సమస్తం కూడా అగ్నితో కాలిపోయే రోజు ఒక రోజు రాబోతూ ఉన్నది. లయమైపోయే రోజు ఒక రోజు రాబోతూ ఉన్నది. అయితే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, వీటి కొరకు మనం కనిపెట్టాలి. మన గురి ప్రభువు మీద, మన గురి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొరకు
మనం ఈ లోకంలో కనిపెట్టాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టేవారు కనుక. వేటి కోసం? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కనిపెట్టేవారు కనుక శాంతము గలవారై. ఏం కలిగి ఉండాలి? దేవుని బిడ్డల జీవితాల్లో శాంతము. శాంతం అంటే ఏంటి? ప్రతి విషయంలో కూడా మనం మరి శాంత స్వభావం కలిగి ఉండాలి. ఎవరైనా మనల్ని దూషించినప్పుడు, తిట్టినప్పుడు తిరిగి మనం తిట్టకూడదు. అదే శాంతం. తొందరపడితే అది శాంతం అనిపించుకోదు. మనం ఎప్పుడైతే సహించుకుంటామో, మరి శాంతం కలిగిన వారంగా ఉంటామో, అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఆ శాంతం అనేది మనలో లేకపోతే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. అందుకనే ఈ లోకంలో బ్రతికినంతకాలం దేవుని బిడ్డలు తమ జీవితాలు ఏం కలిగి ఉండాలి? శాంతము కలిగి ఉండాలి. శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను, అంటే ఏ కళంకము లేనివారుగా ఈ లోకంలో దేవుని బిడ్డలు బ్రతకాలి. కళంకము, నిష్కలంకులు అంటే ఏ కళంకం లేనివారుగా ఉండాలి మన జీవితాల్లో. కళంకము అనేది పాపానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. ఒక మాట, మన జీవితం, మన ప్రవర్తన దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది కళంకముతో కూడినటువంటిదిగా ఉంటుంది. కళంకులుగా, నిష్కలంకులుగాను, నిందా రహితులుగాను కనబడినట్లు. నిందారహితులు. ఎటువంటి నింద మన జీవితాల్లో లేకుండా మనం మన జీవితాన్ని కాపాడుకోవాలి. యేసు ప్రభువుని నమ్ముకుంటేనే సరిపోదు. మన జీవితాల్లో నమ్మినటువంటి మన జీవితాల్లో నిష్కలంకులుగా, శాంతము కలిగిన వారుగా, నిందారహితులంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండాలి. ఒక నింద ఏదైనా మన జీవితాల్లో కాని మాట మనం మాట్లాడినప్పుడు, సరేండి, ఒక బూతు మాట కానీ, జగడం కానీ ఏదైనా మాట్లాడినప్పుడు ఆ నింద మన మీదకి వస్తుంది. ఇదిగో ఇట్లా మాట్లాడిందంటారు, మాట్లాడేదంటారు. అందుకని మనం ఏం చేయాలంటే నిందా రహితులంగా ఉండాలి. ఎటువంటి నింద మన జీవితాల్లో కలిగి ఉండకూడదు. అబ్రహాము జీవితంలో దేవుడు మాట్లాడాడు. నిందారహితంగా బ్రతకాలని ఆ జనాల్లోనే దేవుడు మాట్లాడాడు. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయంలో మొదలు వచనం చదవండి. ఆదికాండము 17వ అధ్యాయం మొదలు వచనం. అబ్రాము 99 ఏళ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుతూ నిందారహితుడవై ఉండుము. ఈ లోకంలో ఆ దినాల్లో అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, చెప్పాడు. ఇప్పుడు కూడా దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నా సన్నిధిలో నడుచుతూ. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి తప్పకుండా రావాలి. ఏమంటున్నాడు ఇక్కడ? నా సన్నిధిలో నడుచుతూ అంటున్నాడు. మన నడక మానుకోకూడదు. దేవుని సన్నిధికి రాకుండా మనం ఆగిపోకూడదు. ఆయన సన్నిధిలో మనం నడవాలి. ఈ మాటలు ఎవరు సెలవిస్తున్నారు? దేవుడే సెలవిస్తున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడును అంటున్నాడు. అబ్రహాము ఉన్నటువంటి దినాల్లో, ఆ జనాల్లో ఎవరు బోధకులు లేరు. బైబిల్ కూడా లేదు ఆ జనాల్లో. బైబిల్ కూడా లేదు అప్పుడు. ఎవరు దేవుని సేవకులు కూడా లేరు. మందిరాలు లేవు, చర్చీలు లేవు, ఏమీ లేనటువంటి దినాల్లోనే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను సర్వశక్తి గల దేవుడును అంటున్నాడు. సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏమైనా చేయగలడు. దేవుడు ఇది చేయలేడు అనుకోవడానికి ఏ మానవుడు అనుకోవడానికి అవకాశమే లేదు. అలాంటి దేవుడు మన దేవుడు. అందుకని ఏమంటున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుతూ. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలోనికి నడవాలి. దేవుని సన్నిధి అంటే మన జీవితాల్లో ఆసక్తి కలిగి ఉండాలి.
దేవుని సన్నిధి విషయంలో మనం ఎన్నడూ నిర్లక్ష్యంగా ఈ లోకంలో మనం జీవించకూడదు. సరే, అబ్రహాముతో అంటున్నాడు, నా సన్నిధిలో నడుసుసు అనే మాట అది కంటిన్యూ అన్నమాట, ఆగేది కాదు. నడుసుట అంటే ఆగిపోద్ది, నడుసుసు అనే మాట అది జీవిత కాలం అంతా మనం ఆయన సన్నిధిలో నడిచే వారంగా ఉండాలి. నడుసుసు నిందారహితుడివై ఉండుము. చూడండి, దేవుడు ఎందుకు అలా చెప్పాడు అబ్రహాముతోనంటే 99 సంవత్సరాలు వచ్చేసినాయి. దేవునికి తెలుసు ముందు జరగబోయే సంగతులన్నీ దేవునికి తెలుసు. శారా జీవితంలో శారా అబ్రహాముతో ఉంటుంది, నా దాసి హాగరు ఉన్నది కదా, ఆమె ద్వారాగా పిల్లలు పుడతారని చెప్పి అబ్రహాముతో మాట్లాడినప్పుడు చూడండి, అబ్రహాం తన భార్య చెప్పినట్లుగా చేస్తే ఒక కుమారుడు పుట్టాడు. అప్పుడు ఏం కలిగింది తన జీవితంలో? నింద వచ్చినట్లే కదా. దేవుడు ఏమన్నాడు? నిందారహితుడుగా ఉండమన్నాడు. నింద వచ్చేసింది తన జీవితంలో. చూడండి, దాని ద్వారా ఈనాటికి కూడా దేవుని బిడ్డలకు మరి ఆ వైరం అన్నమాట, వాళ్ళకి వీళ్ళకి ఇప్పటికి కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అరబ్ కంట్రీస్కి, ఇజ్రాయెల్ దేశానికి ఆ శత్రుత్వం చూడండి ఎలా ఏర్పడిందో. చిన్న పొరపాటు వలన ఎంత నష్టం కలిగిందో ఆలోచన చేయండి. అలాగే ఈ లోకంలో మన జీవితాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నిందారహితుడివై ఉండుము అనే మాట ఎక్కడ మనం చదివాం? 2 పేతురులో చదివాం. అదే మాట ఆది కాండంలో మనం చదివాం. అంటున్నాడు, మరి నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఎవరికి వారు జాగ్రత్తతో ఈ లోకంలో బ్రతకాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. ఏదైనా ఒక పింగాణిది కానీ గాజుది కానీ జాగ్రత్తగా పట్టుకోకపోతే కింద పడి ఏమైపోతుంది? ముక్కలైపోద్ది. తిరిగి మళ్ళీ దాన్ని అతికించలేము. అలాగే ఈ లోకంలో మన జీవితాలను కూడా ప్రభువు కోసం మనం మరి కాపాడుకోవాలి మన జీవితాన్ని. ఆ రీతిగా ఈ లోకంలో మనం బ్రతికితే మనం ధన్యులం అవుతాం. చూడండి, దేవుని వాక్యము ఎంతగా మనల్ని హెచ్చరిస్తుందో మరి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే 2 పేతురు 3:17 చదవండి. 3:17. ప్రియులారా, మీరు ఈ సంగతిలో ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. చూడండి, ఈ లోకంలో నీతి విరోధుల తప్పు బోధలు ఉండే ఈ లోకంలో జ్ఞాపకం పెట్టుకోండి. నీతి విరోధుల తప్పు బోధలు ఈనాడు లోకంలో ఉంటూ ఉన్నాయి. వారు ఏదేదో మాయ మాటలు చెబుతూ ఉంటారు, ఏదేదో చెబుతారు. కాబట్టి వాళ్ళ మాటలు మనం వినకూడదు. నీతి విరోధుల తప్పు బోధలు చూడండి, వాళ్ళు లేనిపోయిన మాటలు చెప్పి అక్కడేమి లేదు ఎక్కడుందో రెండని పిలుస్తారు మనల్ని. ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు. ఎవరు ఏమి చెప్పినా కానీ మరి సంఘాన్ని విడిచిపెట్టకుండా, ప్రభువుని విడిచిపెట్టకుండా మన జీవితాల్లో తొలగిపోకూడదు. ఈనాడు కొంతమంది ఏమైపోయారు? తొలగిపోయారు. తెలుసు మనకు ఆ సంగతులు. మరలా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. తొలగింపబడినట్లుగా కాకుండా మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. స్థిర మనస్సు. ఏ మనసు కలిగి ఉండాలి మనం? స్థిరమైన మనసు కలిగి ఉండాలి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎవరేమనుకున్నా మన జీవితాల్లో ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభువు వైపు చూస్తూ ప్రభువు కొరకే ఈ లోకంలో మనం జీవించాలి. ఈ యొక్క రాత్రి సమయంలో ఇంకా ఎవరైతే మారు మనసు పొందకుండా బ్రతుకుతున్నారో మరి మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోవాలి, పాప క్షమాపణ పొందాలి,
ప్రభు మార్గంలో జీవించాలి, పరలోక రాజ్యానికి వారసులు కావాలి. ప్రభు మన కొరకు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి అని మా ప్రభువ, జీవం కలిగిన మా తండ్రి, ఈ రాత్రి సమయంలో అయా మీ యొక్క మాటలను ధ్యానించుకునే భాగ్యం మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు ప్రభువ. మేము పాపులము, శత్రువులమి, బలహీనులమి, భక్తిహీనులం ప్రభువ. అయినను మీరు మమ్మల్ని ప్రేమించారు. ప్రభు అయిన యేసు క్రీస్తులు ప్రభువ, లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి పంపించి మాకు బదులుగా సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన మా ప్రభువ, నీ బంగారు పాదములకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా ప్రభువ. ఈ సమయంలో ఎవరైతే దూరంలో దగ్గరలో ఉండి ఈ మాటలు విని ఉన్నారో ప్రభువ, అయా వారి జీవితాల్లో మీ యొక్క ఆత్మక్రియ జరిగించండి. అలాగే నిన్ను నమ్మినటువంటి నీ బిడ్డలు ప్రభువ స్థిరమైన మనసు కలిగి శాంతము గలవారై నిష్కలంకులుగా జీవితాన్ని కాపాడుకుంటూ నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని దయచేయండి మా ప్రభువ. విన్న ప్రతి మాట హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభువ, నీ రాకడ కొరకు, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశముల కొరకు కనిపెట్టుతూ ఈ లోకంలో జీవించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు, తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.